ఎక్స్క్యూజ్ మీ, నాకు త్వరగా ఒక రూమ్ కావాలి, ఎందుకంటే నాకు బాగా నిద్ర వస్తోంది. సరే, మీ పేరేంటి? నా పేరు భూతనాథ్. ఏంటి పేరు వ్యత్యాసంగా ఉంది? ఏం చేస్తాను, మా అమ్మ నాన్న నాకు అలాంటి పేరే పెట్టారు. వాళ్ళు అంటారు నేను భూతాన్ని అని. భూతం. మీరు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టుంటారు. వెరీ గుడ్. ఎవరైనా రూమ్ బాయ్ని పిలుస్తావా? ఎందుకంటే నా సూట్ కేసు రూమ్ లో పెట్టించాలి. రామ్ సింగ్, ఇదిగోండి తాళం. సార్ని రూమ్ తీసుకుని దిగపెట్టండి. నేను నిద్రపోతున్నాను. రూమ్ రాగానే నిద్ర లేకండి. గుడ్ నైట్. అరే ఏమైంది? ఏం జరిగింది ఇక్కడ? భూతం, సూట్ కేసులో భూతం ఉంది. అసలు ఈ సూట్ కేసులో ఏముందో చూస్తాను. బ్యాడ్ మేనర్స్. డోర్ నాక్ చేయాలి. భూతం ఎక్కడుంది? భూతమా? నాకు భయం వేస్తుంది. అరవకండి. ఏమైంది? ఏమైంది? ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. త్వరగా చెప్పండి, విషయం ఏమిటో చెప్పండి. నేను వాళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. సార్, ఆ దొంగని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అది ఒక పెద్ద భూతం. అసలు అది ఎప్పుడన్నా రావచ్చు, అది ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, మాకే తెలియదు. అంతేకాకుండా మా డబ్బు మొత్తం తీసుకువెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన్మాని తోటి జోక్లా? ఇంకా ఈ రోజుల్లో కూడా మీరు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతూ ఉన్నారన్నమాట. మీకు కావాల్సింటే దెయ్యాల మీద నమ్మకం లేకుండా పోవచ్చు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, మొత్తం డబ్బు తీసుకుని వెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ యామ్ గోయింగ్. అరే, నేను ఎందుకు మైండ్ చేస్తాను? మీ డబ్బులు మీరు తీసుకెళ్తున్నారు, వెళ్ళండి. నాకేమిటి? అరే మేనేజర్, దెయ్యం దెయ్యం దెయ్యం. అయ్యో మేనేజర్, ఎక్కడ దెయ్యం? దెయ్యం చెమ్మొచ్చింగ్, త్వరగా పరిగెట్టు. నిజంగానే ఇక్కడ దెయ్యం ఉంది, త్వరగా రా, పరిగెట్టు. ఇంకా ఎన్ని దెయ్యాలు ఉన్నాయో చెమ్మొచ్చింగ్. ఆగటానికి టైం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా పరిగెట్టు. చాలా సేపటి నుంచి పరిగెత్తుతున్నాను, ఇంకా పోలీస్ స్టేషన్ రాలేదేమిటి? అరే దేవుడా, ఇలానే జరుగుతుంటే మా హోటల్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. దాని తర్వాత అందరూ ఈ హోటల్లో దెయ్యం ఉందంటారు. నాకు చాలా లాస్ అవుతుంది. గట్టుబట్టుకి ఫోన్ చేసి పిలిపిద్దాం. గట్టుబట్టు, మీరు త్వరగా రండి. మా హోటల్లో దెయ్యం ఉంది. ఆ దెయ్యం బారి నుండి మమ్మల్ని కాపాడండి. త్వరగా రండి. ఏమంటున్నారు? భూతం మీ వెనక పడుతోందా? సరే, ఓకే, డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తున్నాను. అరిగట్టు, విశ్రాంపూర్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి మిస్టర్ ఖేతా ఫోన్ చేశారు. ఆయన హోటల్లో ఏదో భూతాలు దాడి చేస్తున్నాయంట. అందరూ భయపడిపోతున్నారంట. మనం త్వరగా వెళ్ళాలి. రా వెళ్దాం. సరే రండి. టింగ్ టాంగ్, మేము వెళ్ళొస్తాం. నా వేలు ఏమైంది? టింగ్ టాంగ్ ఎలా తలుపు మూసాడంటే నా వేలు పెరిగిపోయేలా. ఏంటి సార్, బయట ఏంటి గొడవ? నా వేలు. మీరా సార్? సారీ, వెరీ సారీ. అవును, మీరు బయటకు వెళ్తారని చెప్పారు కదా. అవును, మేము పని మీద బయటకు వెళ్తున్నాం. మీరు డోర్ క్లోజ్ చేసుకోండి.
సార్ చాలా ప్రాబ్లం లో ఇరుక్కున్నాం. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. హోటల్ ఓనర్ గట్టుబట్టుకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వాళ్ళిద్దరు ఈ పాటికి బయలుదేరే ఉంటారు. దుఃఖీరామ్, సార్. ఎక్కువగా కష్టపడకు. గట్టుబట్టు వస్తే ఏంటి, వాళ్ళిక్కడికి రాని, వాళ్ళ సంగతి చూసుకుందాం. హంస ఠాకూర్ నవ్వితే మిగతా వాళ్ళందరూ ఎందుకు నవ్వలేదు నాకు అర్థం కాలేదు. మీరందరూ నవ్వండి, నవ్వండి. చాలు చాలు చాలు, నవ్వింది చాలు. ఇంకా ఎంత నవ్వుతారు? అనవసరంగా నవ్వేది అంత మంచి పనే కాదు. ఆ? ఇప్పుడు ఆన్ చెయ్యి. మన దగ్గర ఈ హాలోగ్రాఫిక్ ఇమేజ్ మిషన్ ఉండేంత వరకు గట్టుబట్టులే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు. మోనా, నా మాట నిజమే కదా మోనా? నిజమే సార్, గట్టుబట్టు కూడా ఇక్కడ భూతం ఉందని నమ్ముతారు. వాళ్ళని స్వాగతించడానికి నేను వెళ్తాను. అంటే నా ఇమేజ్ వెళ్తుంది. అంటే వాళ్ళు కూడా భయపడి పారిపోతారు. నవ్వండి, నవ్వండి. నేను నవ్వుతుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు నవ్వలేదు నాకు అర్థం కాలేదు. నవ్వండి. అరే రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో ఆపద ఉందంట, ఇక్కడేదో జరగబోతోంది. మిస్టర్ కేతాన్ ఎక్కడ? ఆయన మాకు ఫోన్ చేశారు, ఇక్కడ భూతం ఉంది, అందరూ భయపడుతున్నారు. ఇలా చూడండి, ఓనర్ ఇప్పుడు రూమ్ లో ఉన్నారు. మేనేజర్ ఆయనతో పని విషయంగా మాట్లాడుతున్నారు. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. తర్వాత అది ఏంటంటే ఇక్కడ భూతం ఉందని అందరూ అంటున్నారు. మేడం, భూతాలనేవి అసలు లేవు. ఎవరో భూతంలా వేషం వేసుకుని అందరినీ భయపెడుతున్నారు. ఏంటి, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా? ఏంటి అసలు మీరు ఏమంటున్నారు? నేను మీ ముందే ఉన్నాను, మీరు నన్ను నమ్మనంటున్నారు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ బాయ్. భట్టు గారు, ఏమైంది? ఏదో భూతాన్ని చూసినట్టులా భయపడతారేంటి? హలో భట్టు గారు. భూతాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చూశాను, భూతాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చూశాను. అది ఇటు నుంచి వెళ్ళింది. నాకు చాలా భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. బట్టు, అది పైకి వెళ్ళింది. పైకి ఎగిరి వెళ్ళిందంటే ఇప్పుడు తాను మీ పక్కనే ఉండాలి కదా? సరే, ఇప్పుడు అవన్నీ ఆపేసి కిందకి వచ్చేయండి. రండి. మంచి సమయం, గట్టుబట్టు ఇద్దరు వచ్చేశారు. ప్లీజ్ మీ ఇద్దరు కలిసి నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. ఏదో ఒక భూతం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది మేనేజర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈయన పేరు మిస్టర్ వర్మ. ఈయన కొత్తగా ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఇతను ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో నాకు అసలు తెలియదు. డోంట్ వరీ సార్, నాకు దయ్యాలంటే భయం లేదు. దయ్యాలు ఉన్నాయని అనడం అంత అబద్ధం సార్. ఉన్నాయి, ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. భట్టు గారి ఉద్దేశం ఏంటంటే భూతాలు ఉండేవి అవన్నీ డూప్లికేట్ అంటున్నారు. సరే భట్టు, రండి మనం వెళ్ళి హోటల్ని తిరిగి చూద్దాం. మిస్టర్ వర్మ, ఏదైనా సమస్య వస్తే మాకు కాల్ చేయండి. భట్టు గారు, నేను అటువైపు వెళ్ళి చూస్తాను. సో ప్లీజ్ హెల్ప్ మీ. నా డాగీ కనిపించడం లేదు, కనిపెట్టిస్తారా ప్లీజ్? అరే డోంట్ వరీ మేడం, డోంట్ వరీ. మీ డాగీ ఎక్కడుందో కనిపెట్టివ్వాల్సింది నా బాధ్యత, ఓకేనా? థ్యాంక్ యూ. నాతో రండి. నా డాగీ ఇటువైపు వెళ్ళడం నేను చూశాను. దిగులు పడకు బట్టు, దిగులు పడకు. నేను దాన్ని కనిపెడతాను, ఓకేనా? అరే వా, ఇప్పుడు సడన్ గా ఏంటి వెలుతురొచ్చింది? భట్టు గారు ఏమైపోయారు? అరే భట్టు గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? గట్టు, ఈ దొంగ భయంకరమైన వాడు. అసలు ఇక్కడ అడుగు జాడలే వదలలేదు. ఫ్లోర్ ఉంటే మీకు ఏదైనా క్లూస్ దొరుకుతాయి, కానీ మీరు నించున్న దగ్గర ఫ్లోరే లేదు కదా.
గట్టు గట్టు డోంట్ వరీ ఒకసారి కిందకి చూడు, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ డైవింగ్ ని చూడు. గట్టు పూల్లో నీళ్లు, ఇక నేలలో నేను అసలు ఉండమనుకుంటాను. బట్టు గారు మీకేం కాలేదుగా? అమ్మో, ఈ హోటల్లో చాలా భూతాలున్నాయి. ఎటు చూస్తున్నా ఉన్నాయి, భయంగా ఉంది. బట్టు గారు మీరు చాలా భయపడ్డారు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఆ మాయమైపోయిన భూతాన్ని కనిపెడతాను. అలాగా మీరు ఇన్స్పెక్టర్ మన్మాని గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. గట్టుబట్టులు కూడా దయ్యం ఉన్నదని నమ్మించేశాం. ఇప్పుడు గట్టుబట్టుల ఇమేజ్ మన దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇమేజ్ తో మనం అందరినీ భయపెడతాం. ఇక అందరూ గట్టుబట్టులు దయ్యాలుగా మారిపోయారని నమ్మడం మొదలు పెడతారు. నవ్వండి నవ్వండి, నేను నవ్వుతుంటే ఎందుకు మిగతా వాళ్ళందరూ నవ్వటం లేదు? నవ్వండి నవ్వండి. బట్టు 6 సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో ఆపదుందంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. చాలు ఆపండి. ఎంతని నవ్వుతారు, ఎంతని నవ్వుతారు? అతి త్వరలో ఈ హోటల్ ని తక్కువ ధరకి మనమే కొనిద్దాం. ఆ తర్వాత అందరూ హాయిగా ఉందాం. నవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ హోటల్ ని ఫ్రీగా ఇచ్చినా మీరు తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు నేనే చూసేశాను. మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. మీరు వారి దగ్గర ఇరుకోకూడదు కదా, అందుకే మీ దగ్గర చెప్తున్నాను. మీకు చాలా ధన్యవాదం. మమ్మల్ని మీరు కాపాడేశారు. మేము ఈ హోటల్ కొనదలుచుకోలేదు. థ్యాంక్ యూ. అలాగా, ఓకే, నేను బయలుదేరుతాను. బాయ్. వాడన్న మాటల్ని మీరందరూ విన్నారా? ఇక్కడ చాలా దయ్యాలున్నాయట. మీరు విన్నారా? నవ్వండి నవ్వండి. మేనేజర్ గారు, మీరు ఆ భూతాన్ని చూసారా? లేదు సార్, నేను దయ్యాన్ని చూడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎవరెవరైతే ఆ దయ్యాలతో ఢీకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళని దయ్యాలుగా మార్చేస్తాయని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. దయచేసి మీరు వెళ్ళిపోండి సార్. నేను రేపు ఉదయమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను సార్. ఇలా చూడండి, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మేము ఇక్కడ ఉన్నాం కదా. అటు చూడండి, ఆయన దయ్యమైపోయారు. బట్టు దయ్యమైపోయారు. బట్టు గారు మీకేమైంది? బట్టు ఆగండి, బట్టు గారు ఆగండి, మీకేమైంది? బట్టు గారు ఇలా జరగకూడదు. బట్టు గారు మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు. బట్టు గారు బయటికి రండి, మీరు లేకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బట్టు గారు, ఈయనకేమైంది? అరే రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమయ్యా. మీరు భూతంలో ఎలా మారారు? ఎలా మారారు చెప్పండి. ఏంటి, నేను భూతమైపోయానా? ఎందుకు, ఎప్పుడు, ఎలా? గట్టు, నేను ఇంకా జీవించాలనుకుంటున్నాను. ఓ నాయనా, నా 6 సెన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడేదో ఆపద ఉందంట, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నిమిషం, మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాం, పట్టుకోగలుగుతున్నాం. అంటే మీరు భూతం కాదు. టింకచకా టింకచకా టింక్. బట్టు, అంటే మేము ఇందాక చూసింది మీ ఇమేజ్ ని మాత్రమే. అవును, హాలోగ్రామిక్ ఇమేజ్. వాళ్ళు హాలోగ్రామిక్ ప్రొజెక్టర్ తో దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పుడే అర్థమైంది. అందరూ భూతం అని చూసి భయపడింది ఆ ఇమేజెస్ ని చూసే. కాబట్టి దీన్ని ఎవరు చేస్తున్నారో మనం కనిపెట్టాలి. అరే రే, అయితే నేను ఒకరి హోటల్ని కొనుక్కోవడానికి వస్తే నేను ఇక్కడ భూతాలు ఉన్నాయని పంపేస్తాను. అప్పుడు ఆయన ఈ హోటల్ని చాలా తక్కువ ధరకి కొంటానని చెప్పారు. తెలుసా నీకు? ఇక్కడ నేను భూతం ఉందని చెప్పిన తర్వాత ఆయన చాలా భయపడిపోయారు. చాలా చాలా. అరే, తను ఈ పాటికి పారిపోయి ఉంటాడు. ఒక నిమిషం, ఆ మనిషి అందరినీ భయపెట్టుండొచ్చు కదా.
ఎందుకంటే తనేగా చెప్పాడు ఈ హోటల్ని కార్డియోతో కొనేస్తానని. వీళ్ళకి మన్మాని ఇమేజ్ చూపించి భయపెట్టండి, భయపెట్టండి. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. నేను మీ ఇద్దరిని తినేయబోతున్నాను. గట్టు మన్మాని సారిని ఆహ్వానిద్దాం. అదిగో నిజమైన మన్మాని వచ్చేసాడు. ఆ ఇమేజ్ ని ఆపండి. మన్మాని గారు మీకు స్వాగతం. ఆపండి. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? చెప్పి కొట్టండి. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాకేది వడకట్టని టీ. కొట్టకండి. ఆపండి. కొట్టద్దు. అయ్యో. ఈ ఇమేజ్ అసలు దొరకడమే లేదు. దాన్ని పట్టుకోండి, పట్టుకోండి. అరవకండి, కొట్టకండి, ఆపండి. సారీ సారీ సారీ. అదేంటంటే ఇంతకు ముందే మీ భూతం ఒకటి వచ్చింది. అరే రే గట్టు అలా చూడు, ఏముందో. ఎస్, భూతాల ఓనర్ అక్కడే ఉన్నాడు. గట్టు ఇతనే ఆ మనిషి. ఈ హోటల్ ని చాలా తక్కువ రేటుకి కొంటానని చెప్పాడే, అతనే అది. ఈ హోలోగ్రామిక్ ఇమేజ్ ప్రొజెక్టర్ తోనే అందరినీ భయపెట్టాడు. ఇక మీ అందరి కథ పూర్తయిపోయినట్టే. నా పేరు హన్సా ఠాకూర్. నేను ఈ హోటల్ని నా అదుపులోకి తీసుకురావడానికి పథకం వేశాను. మీ ఇద్దరు కలిసి నా పథకంలో తలదూర్చారు. నా ఆశను నిరాశ చేశారు. హంస నవ్వుతుంటే మిగతా వాళ్ళందరూ నవ్వరేంటి? నవ్వండి, నవ్వండి, నవ్వండి. చాలు చాలు, ఇంకా ఎంతసేపు నవ్వుతారు? వెళ్ళండి, వెళ్ళి జగడం చేయండి, వెళ్ళండి. ఎందుకు నా మీదే పడేస్తున్నారు వాళ్ళని? నా మీద వేశారంటే మీ అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. మళ్ళీ గట్టు ఇప్పుడు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఓకే? ఇప్పుడు నేను వీళ్ళ సంగతి చూస్తాను. ఎంత ధైర్యం ఉంటే మా స్నేహితుడినే మీరు కొడతారు? అయ్యో, ఎక్కడ వేస్తారో కనీసం చెప్పన్నా పడేయండి. గట్టు, అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు. ఆ జగడం ఆపు. ఈ హోటల్ కి నాతో పార్ట్నర్ అవ్వు, పార్ట్నర్. మేము ఎప్పుడు చెడ్డ వాళ్ళకి గానీ చెడు పండ్లకు గానీ తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ గట్టుబట్టు. మీ ఇద్దరు కలిసి నా ప్రాబ్లం ఎంతో సాల్వ్ చేశారు. మీకు చాలా రుణపడి ఉన్నాను. ఎవరైనా నా ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. వీళ్ళని లేపండి, వీళ్ళని లేపండి. లేదంటే మీ అందరినీ జైల్లో పెట్టేస్తాను. అర్థమైందా?